నమస్కారం అన్న. ఇక్కడ నుంచి మేము శివం రోడ్ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి శివం రోడ్ అమర్పేట్. ఆంటీ గారి ఫుడ్ విషయం కోసం ఆంటీ గారి గురించి వచ్చాం కానీ ఆంటీ దొరకలేదు. ఆంటీ రాలేదు ఈరోజు. అంటే ఇక్కడ ఫుడ్ టేస్టీగా ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో బాగా ఇది మధ్య ట్రోల్స్ ఎక్కువ అయిపోయా. చాలా మంది ఉంటున్నారు. మొన్న కూడా వచ్చాం కానీ దొరకలేదు. ఆ తిరుపతిలోనే కనీసం అన్నదానం దొరుకుతుంది కానీ ఇక్కడ అది కూడా దొరుకుతుంది. ఆ లోపలికి పోతే వచ్చడం కష్టము, అన్నం తేవడం కష్టం ఉంది. ఒకసారి పెట్టుకున్నాడు మళ్ళీ పెట్టుకోవడం చాలా కష్టం. అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. సో ఫస్ట్ అంటే మీరు ఇదివరకు ఏమన్నా టేస్ట్ చేసి ఎదురుగా ఒకసారి టేస్ట్ చేసాం ఒక 6 months బ్యాక్. ఈ మధ్య ట్రోల్స్ ఎక్కువైతుందని చెప్పి ఒకసారి వచ్చిపోదామని చెప్పి వచ్చాం మొన్న. ఆమె ఆ రోజే మేము వచ్చిన రోజే ఇష్యూ అయింది, మళ్ళీ రాలేదు ఆమె. ఎందుకు ఇష్యూ అయిందంటారు? ఎవరో లేకుండా చాలా మంది ఉంటారు కానీ ట్రోల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి జనాలు ఎక్కువైపోతున్నారు. చాలా మంది పెట్టడం ఆమె రాకముందుకే ఒక 500 మంది 600 మంది వస్తున్నారు. ఫుడ్ పెట్టినాక మనకు ఫుడ్ దొరకడం కూడా కష్టం అవుతుంది. మన సొంత పైసలతో నీళ్ళు బాటలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి పెట్టిన ఒక ఫుడ్ మళ్ళీ పోవడానికి మినిమం నీకు ఎంతగానో ఒక 30 to 40 minutes పడుతుంది. లోపలికి కూడా గగనం ఒక యుద్ధాన్ని గెలుచుకొని రావాలి, లోపలికి పోయి రావాలి. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు సీఎంతో సహా స్పందించారు, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోమని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే కానీ అప్పుడు మళ్ళీ వస్తుంట. ఒకవేళ మళ్ళీ పికప్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? ఎందుకుంటుందని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో ఆమెకు కూడా అంత ఫాలోయింగ్ ఉంది. అలా అయిపోయింది సోషల్ మీడియా వల్ల. సో రెగ్యులర్ గా మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాంట. ఆమె పర్ డే ఎంత సంపాదించవచ్చు? ఆమె చెప్తుందని ఆమె ఎవరైనా కరెక్ట్ గా చెప్పరు. ఎవరైనా సరే సంపాదించాలి, ఎవరైనా కరెక్ట్ గా చెప్తారా? ఎవరు చెప్పరు. ఇక ఆమె ఎంత సంపాదిస్తుందో ఆమె తెలియాలి. చాలా అమ్ముతుంట బాగానే. ఒకరోజు 5,000 ఉన్నది, ఒకరోజు 10,000 ఉన్నది ఆమె. ఇక అది ఎంత అనేది ఆమెకే తెలుస్తుంది, నాకు తెలియదు కదా. కానీ చాలా చాలా బాగా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడున్న పొజిషన్లో హైదరాబాద్లో నలుమూల రాష్ట్రాల నుంచి కూడా ఆమె దగ్గరికి వస్తున్నారంటే చూడండి. ఇక అలా అయిపోయింది. మన సీఎం రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు. అలా ఇప్పుడు ఆ రోజు తీసుకొచ్చినది ఫుడ్ కూడా సేల్ చేయకుండా అలాగే దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముందన్నా ఒకరోజు నష్టం వచ్చింది కానీ చాలా రోజులు అయితే లాభం ఉంటుంది కదా. ఆ ఒకరోజు కూడా నష్టం కూడా ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు సీఎం దానివల్ల సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు, అది ప్లస్ పాయింట్ కదా. ఇప్పుడు ఆమెకైతే మైనస్ పాయింట్ అయితే ఏం లేదు. మా అంటే ఫుడ్ ఒక 20,000 30,000 లాస్ అయింది. అంతకు మించి అయితే ఏం లేదు. చాలా సార్లు వచ్చినా ఇక్కడ ఇది అనేది ఫుడ్ అనేది తెలియదు. టీవీలో వచ్చినాక రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినట్టు తెలిసింది. అనవసరంగా ఆమె ఇబ్బంది పెట్టకూడదు. పోలీసు వాళ్ళు తీసి పారేయటం అనేది తప్పు. ఎందుకంటే బతుకుదేరు ఖరాబ్ చేయకూడదు కదా. మెయిన్ గా పోలీసుల నుంచే క్లోజ్ చేయాల్సి వచ్చింది అంటారా? ట్రాఫిక్ వల్ల క్లోజ్ చేయాల్సి అనుకున్నారు కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతే మరి వాళ్ళు బతుకుదేరు లేకుండా చేస్తారా? తప్పు కదా. ఇప్పుడు ఫుడ్కు చాలా మంది వెయిట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు వస్తుందట 4 o'clock ఫుడ్. ఈ రోజు 4 o'clock వస్తుంది. ఇప్పుడు వస్తుందట. ఇదంతా వాళ్ళే టేస్ట్ చేద్దామని వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు 4 o'clock స్టార్ట్ చేస్తారు. అయిపోయిందట ఫుడ్, మళ్ళీ వస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ వీళ్ళని అడిగినా, అరే మేము చూసి అట్లే ఫుడ్ తిందామని వచ్చినాము అంటే వస్తుంది సార్ 4 o'clock అని చెప్పి. ఎలా ఫీల్ అవుతున్నాయి? ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ స్టార్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ బిజినెస్ మళ్ళీ బెటర్ కదా. 5 star లెవెల్లో హోటల్లో పోయి తినలేరు కదా. ఇక కామన్ మ్యాన్ ఇక్కడ మామూలు వర్కర్స్ వేల మంది ఉంటారు. వాళ్ళంతా అఫోర్డబుల్ కదా వాళ్ళకు. మామూలుగా పెద్ద పెద్ద హోటల్ పోయి తినేంత ఇంకో ఈ ఏరియాలో దగ్గరలో హోటల్స్ లేవు కదా. మరి వాళ్ళు పోలేరు, దూరం పోలేరు, తినలేరు. మరి మైళ్ళ కొద్ది దూరంగా పోలేరు కదా. ఇక్కడ అందుబాటులో ఉన్న హోటల్లో తినేస్తారు కదా. సో బెటర్ కదా. హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మంచిదే, చాలా మంచిది కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎక్కడ నుంచి? కూకట్పల్లి. అంటే ఫుడ్ కోసం? ఫుడ్ కోసమే వచ్చాము. అయిపోయిందని అంటున్నారు. అంటే గత 3 days నుంచి షాప్ క్లోజ్ లో ఉంది. మీకు ఆ విషయం తెలుసు? తెలియదు అన్న, మొన్న ట్రాఫిక్ వల్ల బంద్ చేసిరని తెలిసింది. మళ్ళీ ఓపెన్ అయిందని చెప్పారు కదా, రేవంత్ రెడ్డి ఓపెన్ చేయించని తెలిసింది. దానికోసం వచ్చినాము. ఒక సీఎం, ఒక రాష్ట్ర సీఎం స్పందించారు, ఒక నార్మల్ ప్రజల జీవనోపాధి కోసం స్పందించారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? మంచిదే కదన్న. ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెట్టుకోలేరు కదా. వాళ్ళకు కూడా మంచి ఆలోచన సీఎం గారిది కూడా. అభినందించిన విషయం సీఎం అని. ఇప్పుడు ఇప్పటికన్నా మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా అసలు మెయిన్ ఈ ఫుడ్ క్లోజ్ చేయడానికి, ఫుడ్ కోర్ట్ క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ట్రాఫిక్ అని అన్నారు. ట్రాఫిక్ ఇంకోటి వీళ్ళకి పర్మిషన్ ఉండదు ఇక్కడ, గవర్నమెంట్ ప్లేసెస్ ఇవన్నీ అని చెప్పి ట్రాఫిక్ వల్ల మొన్న తీసేయడం జరిగినట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఖచ్చితంగా విజిట్ అవుతారు? చేస్తాం. చేయడానికి వచ్చినాము, లేదని తెలిసింది. ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ ఫుడ్ వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు.
అది నిజమే. ఏమని తెలియదు మనకు, అందరు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు బట్టి వస్తుందంటే చూస్తున్నాం, వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. సో ఎప్పుడైనా ఫుడ్ టేస్ట్ చేస్తారా లేకపోతే ఫస్ట్ టైం వచ్చాను స్పెషల్ తిందామని. అసలు ఎందుకు అయింది అంటారు? తెలియదు బ్రో, అంటే సోషల్ మీడియాలో అట్లా చూస్తుంటారు కదా, ఎందుకు అయింది? దాని వల్లే ట్రాఫిక్ అది ఇది అని చెప్పేసి అయింది వచ్చాను. ఈ ఏరియాలో ఎక్కడైనా ఫుడ్ తిన్నారా? ఇదే ఫస్ట్ టైం కుమారాంటి రీల్ చూసి వచ్చాను, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసేసి వచ్చాను. థ్యాంక్ యూ అన్న. సో ఒకవేళ ఫుడ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మంచిగా గిరాకీ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటారు? చాలా మంది వెయిటింగ్ కోసం. టేస్ట్ అది మొత్తం బాగుంటుంది కాబట్టి క్వాలిటీ అది బాగా పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆంటీ స్టార్ట్ చేస్తే మంచి పికప్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా లేకపోతే? డెఫినెట్లీ ఇంతకంటే ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పికప్ అవుతాయి, ఎందుకంటే ప్రజా ఆదరణ చాలా వచ్చింది ఇప్పుడు. సో ఇంకా ఈ ప్లేసే కాదు, ఇంకా ఏ ప్లేస్లో వేసినా కూడా ఆమె సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ని రోజుల్లో స్టార్ట్ చేయొచ్చు, చేస్తే చేస్తుండొచ్చు. 2 daysలో అవుతుంది అని అంటున్నారు, ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న, ఆంటీ గారి ఫుడ్ విషయం మీకు తెలిసే ఉంటుంది, తెలుసు. ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? టేస్ట్ చేసాము, రెగ్యులర్ గా తింటాం, వీక్లీ 2 times 3 times. సో ఈ రోజు కూడా ఉందనుకున్నాము, బట్ లేదు, కొంచెం నర్వస్ అయిన. దూరం కింద వచ్చినాము. ఎక్కడ నుంచి? మన గచ్చిబౌలి కింద వచ్చిన. లంచ్ టైం కూడా వద్దామని ఫ్రెండ్ వస్తే కలుద్దాం తిందామని వస్తే లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లో దొరకని సేమ్ ఫుడ్ ఇక్కడ మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టట్లే, రెగ్యులర్ ఫుడ్ మంచిగా ఉంటుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మంచి ఫుడ్. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఉపాధి దొరుకుతుంది 10 మందికి, అందరికీ మంచి ఫుడ్ దొరుకుతుంది. మరి రేవంత్ రెడ్డి సార్ కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చారంట. ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే ఉపాధి పొందుతుంది కాబట్టి, గవర్నమెంట్ జాబులు కూడా కాబట్టి. ఆమె కింద ఒక 10-20 మంది వర్క్ చేస్తారు, వాళ్ళకు కూడా ఉపాధి దొరికినట్టే కదా. ఇప్పుడు ఆమెను ఒక్కదాన్ని బంద్ చేసినందుకు దాదాపు 20 మందికి ఉపాధి కోల్పోయినట్టు. మంచి ఫుడ్ ఇస్తుంది, జెన్యున్ ఫుడ్ ఇస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం లేదు, మంచిగా ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేపియాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఓన్లీ ఆపేయడానికి ఒక ట్రాఫిక్ కారణం అంటారా లేకపోతే ఇంకేదైనా పర్సనల్? ట్రాఫిక్ కారణం ఇన్ని రోజులు లేని ట్రాఫిక్ ఇప్పుడైతే కొత్తగా లేదు. ఇవే ఎలాగో తిని మూవ్మెంట్ అయ్యే వేనే, అట్లేం లేదు. కాకపోతే దానికి ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ ఏమన్నా పరిగణనకు తీసుకొని నడిపిస్తే బెటర్. ఇంకా సీఎం సార్ కూడా స్పందించారు కదా, ఎలా అనిపిస్తుంది? బెటర్, ఎందుకంటే సీఎం కూడా ఒక ఇలాంటి వాళ్ళకు సపోర్టింగ్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే మంచి ఫుడ్ కోసం ఇలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది కాబట్టి దాంట్లో అప్రూవ్ చేయవలసింది సీఎం గారిని. మేబీ ఎప్పుడు ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? అడిగాం పక్కన వాళ్ళని, అడిగితే రేపు కానీ ఎల్లుండి కానీ అన్నారు. సో రేపు మళ్ళీ కొత్త వైభవం రాబోతుంది ఆంటీ గారికి. పక్క అంటే ఒక యుద్ధాన్ని ఎదుర్కొని ఆంటీ మళ్ళీ బయటికి రాబోతుంది. యుద్ధం అనేది కానీ ప్రజల సపోర్ట్ ఉంది. మంచిది ఎక్కడైనా సరే, అది ఏదైనా వస్తువైనా ఏదైనా మంచి పని కోసం ఎప్పుడైనా విజయం చేకూరుతుంది. జరిగింది ఆంటీకి అదే. అందరు సహకరించాలి, ఎందుకంటే మనకు అంత ఫుడ్ పెట్టే మనం ఎక్కడనో వేలు పెట్టకుండా నార్మల్ లాగా 150-200 మంచి ఫుడ్, అన్ని రకాలుగా ఫుడ్ తినేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. అది ఒకవేళ ఫుడ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అవుతారు? 100%. మేము చాలా 2-3 years నుంచి తింటున్నాము. రీసెంట్గా కూడా ఇన్న న్యూస్లో లే అని, కానీ ఉందనుకున్నాను, బట్ లేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి ఇక్కడ.